హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 56వ భాగం. అవును, తప్పు చేశావు వసు అని అన్నాడు రిషి. నిజంగా నేను తప్పు చేశానా రిషి? నీకలా అనిపిస్తుందా అని బాధగా అడిగి, ఇకపై ఇలా చేయను అని అంది వసుధార తలదించుకొని. రిషి తన తల పైకెత్తి, నువ్వెందుకు వసు తలదించుకుంటున్నావు? నేను చెప్పిందే కదా నువ్వు చేస్తుంది. నేను తప్పు చేశావు అంది నువ్వు అత్త విషయంలో ప్రవర్తించిన దానికి కాదు. ఇంకా చెప్పాలంటే ఆవిడని కొట్టుండాల్సింది. ఒక దెబ్బ కొడితే త్వరగా రియాక్ట్ అయ్యి ఇంకా త్వరగా మారేవాళ్ళేమో, అందుక అన్నాను అని అన్నాడు రిషి. చాచా, పెద్దవాళ్ళ మీద చేయి చేసుకునే రేంజ్కి ఇంకా నేను రాలేదులే రిషి అని వసుధార ఇబ్బందిగా అంటే, రిషి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి చూసి, అవునవును, అస్సలు రాలేదు. అందుకే కదా నిన్న ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు ఉతికి ఆరేశావు మా అత్త ఫ్యామిలీని అని అన్నాడు రిషి వెటకారంగా. చీ పో రిషి, నువ్విలా పొగుడుతుంటే నాకేదోలా ఉంది అని చెప్పి సిగ్గుపడుతూ తలదించుకొని చెప్పింది వసుధార. తన సిగ్గు చూసి రిషి కళ్ళు పెద్దవి చేసి, దీనికి ఇలా అర్థమైందా అని అనుకొని, సరేలే, ఇక నుంచైనా వాళ్ళని గట్టిగా దారిలో పెట్టు. నీ వెనుక నేనున్నాను. మిగిలిన వాళ్ళందరూ నోర్లు మూసుకొని ఉంటారు. బికాజ్ ఆల్రెడీ అందరినీ మాట మీద కట్టిపడేశాను కాబట్టి అని అన్నాడు సీరియస్గా. అందుకే రిషి ఈరోజు పిన్ని గారి విషయంలో అలా ప్రవర్తించింది, లేకపోతే అలా ప్రవర్తించేదాన్ని కాదు అని అంది వసుధార. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని రిషి వర్షిత్ని కూడా తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంటే, వాడు ఎందుకు అని అడిగింది వసుధార. వాడిని నేను బాగా మిస్ అయ్యాను. వసు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకునిరా, నీ చేతులతో స్వయంగా చేసింది, ఓకే అని చెప్పి వర్షిత్ని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతే, వసుధార నవ్వుకుంటూ కిందకి వచ్చేసరికి హాల్ మొత్తం ఖాళీగా అయిపోయి ఉంది. అది చూసి వసుధార తనకేం పట్టనట్టు భుజాలు ఎగరేసి కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు జై. తను ఇన్ని రోజులు లేకపోవటం వల్ల వర్క్ కూడా ఎక్కువ అవ్వటంతో ఆ వర్క్ మొత్తం ఫినిష్ చేసేసరికి లేట్ అవ్వటం వల్ల వసుధార కిచెన్ నుంచే జైను చూసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడేలా కాఫీ చేసి తనకి, రిషికి, జైకి, అంజలికి, ధర్మేంద్ర గారికి మాత్రం కప్స్లో పోసి మిగిలిన దంతా ఫ్లాస్క్లో పోసాక వర్షిత్ కోసం పాలు కలిపి తీసుకువెళ్ళింది. ముందుగా ధర్మేంద్ర గారికి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే ధర్మేంద్ర గారు వసుధారని ఆపి, ఇక గొడవలు వద్దు వసు, ఎవరు ఎలా పోతే నీకెందుకు చెప్పు. ఇందాక జరిగిన గొడవ చూశావు కదా, ఎంత రాద్ధాంతం చేశారో. ఇలానే కొనసాగితే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది వసు. అలా కానీ జరిగితే నువ్వు కోరుకున్న మార్పు వస్తుందా? ఏదైనా మన తెలివితేటలతో సాధించాలి అని అన్నారు ధర్మేంద్ర గారు. నేను కూడా అలానే చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను డాడీ. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు కానీ సామధాన దండోపవేదాలు ఉపయోగించి మనిషిని మార్చమని శాస్త్రాలే చెప్తున్నాయి. నేను అందులో ముందుగా ఆలోచనే ఎంచుకున్నాను. చివరికి దండనికి వస్తాను విసిగిపోయినప్పుడు. మీరు ప్రతి ఒక్కటి మనసుకి తీసుకోకండి డాడీ, రిషి నన్ను చూసుకుంటాడు అని భరోసా ఇచ్చి జై గది డోర్ నాక్ చేసింది వసుధార. అప్పటికి అంజలి వసుధార చేసింది మొత్తం, సుశీల గారు చేసిన గొడవ మొత్తం చెప్పి వసుధార అందరికీ టఫ్గా సమాధానాలు ఇచ్చేసిందని చెప్పి ఎగ్జైట్ అవుతూ ఉంటే, అప్పుడే డోర్ సౌండ్ అవ్వటంతో జై వెళ్ళి డోర్ తీయటం, వసుధార లోపలికి వచ్చి చిరునవ్వుతో కాఫీ అంటూ వాళ్ళ ముందు ట్రే పెట్టగానే ఇద్దరూ చెరో కప్ తీసుకొని, అంజలి ఎంతో సంతోషంగా, చాలా బాగా మాట్లాడావు వదిన, లేకపోతే వాళ్ళు అసలు మన మాట వినరు. ఇంకా చెప్పాలంటే మనం నోరు మూసుకుంటే చేతకాని వాళ్ళ లెక్క తీసి పడేస్తారు. అమ్మాయి అన్నాక నీలాగే ఉండాలి వదిన అని అంది.
అంజలి మాటలకి జై కొంచెం కంగారుగా, నువ్వు నోరు మొయ్యి అంజు అని అరిచి, నువ్వు ఎక్కువగా వాళ్ళ జోలికి వెళ్ళకు వసు. వాళ్ళు పైకి కనిపించేంత అమాయకులు కాదు. రిషి విషయంలో చూశాను కదా. సో నువ్వు అనవసరంగా ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళి రిస్క్లో పడకు. వాళ్ళు ఎంతకైనా తెగించే రకం అని జాగ్రత్త చెప్తుంటే వసుధార చిరునవ్వుతో, నన్ను చూసుకోవటానికి మీరందరూ ఉన్నారు కదా అన్నయ్య, ఇక నాకేంటి భయం అని చెప్పి కాఫీ ఎంజాయ్ చేయండి అని రిషి కోసం వెళ్ళింది. అప్పటికే వర్షిత్ రిషి ఇద్దరు ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్స్ కూడా వేసుకొని ఉన్నారు. లోపలికి రావటమే డోర్ క్లోజ్ చేసిన వసుధార వర్షిత్కి పాల గ్లాస్ ఇచ్చి తను రిషికి ఒక కప్ ఇచ్చేసి మరో కప్ తీసుకుంటే వర్షిత్ ఏడుపు మొహం పెట్టి, మమ్మీ మిల్క్ తాగను అని ముద్దు ముద్దుగా అన్నాడు. నో కన్నా, ఈ మధ్య పాలు తాగకుండా తప్పించుకోవటం ఎక్కువైపోయింది. పాలు తాగితేనే కదా నీకు స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడే కదా నువ్వు ఆడుకోగలవు. పైగా నిన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయాలనుకుంటున్నాము. స్కూల్కి వెళ్ళాలి అంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కన్నా. తాగు, మా మంచి కన్నా కదా అంటూ మాటలు చెప్తూ మొత్తం తాగించేశాక వర్షిత్ని ఆ గదిలో ఆడుకోమని చెప్పి రిషి పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంది వసు. ఇక రిషి ఆల్రెడీ కాఫీ తాగేసి ఉండటంతో వసుధార వైపే చెంపల కింద చేతులు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. రిషి చూపు గమనించిన వసుధార పట్టించుకోనట్టే ఉంటే రిషి మాత్రం ఉక్రోషంగా చూస్తూ ఉన్నాడు. అలా వసుధార ఎంతకి తన చూపుకి రియాక్ట్ కాకపోవడంతో వసుధార కాఫీ మొత్తం కంప్లీట్ చేశాక రిషి వైపు తిరిగి, వాట్ హ్యాపెండ్ టు యు రిషి? ఏం చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు అలా గుచ్చి చూస్తున్నావు అని అడిగింది. నా పెళ్ళాం నా ఇష్టం, నేను ఎలా అయినా చూసుకుంటాను, నీకేంటి నష్టం అంటూ వర్షిత్ వైపు ఒకసారి చూసి వసుధార చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని, భర్త అలసిపోయి వస్తే ముద్దుతో అలసట మొత్తం తీర్చేద్దామని లేకుండా కాఫీ ఇస్తావా? ఐ వాంట్ కిస్ రైట్ నౌ అని అన్నాడు రిషి అల్లరిగా. ఏం మాట్లాడుతున్నావు రిషి? వర్షిత్ ఇక్కడే ఉన్నాడు, వాడు చూస్తాడు, ముందు నన్ను వదులు అని అంటుంటే, వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు, ముందు నువ్వు నా కిస్ నాకిచ్చే అంటుంటే వసుధార తల కొట్టుకొని రిషి బుగ్గ మీద ముద్దు పెట్టి, ప్రస్తుతానికి ఇంతే, నైట్కి మిగిలింది చూసుకుందాం, ఇక వదిలే, డిన్నర్ ప్రిపరేషన్ కూడా చూసుకోవాలి కదా నేను అనగానే, నేను హెల్ప్ చేస్తాను పద అని వర్షిత్ని ఎత్తుకొని కిందకి వచ్చాడు రిషి. వర్షిత్కి బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళిన వసుధార వెనకే వెళ్ళి, ఇప్పుడు నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేయకు వసు, షెఫ్కి చెప్తే వాళ్ళే చేస్తారు, మధ్యాహ్నమే చాలా కష్టపడ్డావు, కన్నాకాడికి అసలు టైం కూడా ఇస్తున్నట్టు లేవు నువ్వు అని సీరియస్గా చెప్పగానే వసుధారకి అది నిజమే అనిపించి సరే అని చెప్పి చాలా సీరియస్గా షెఫ్తో ఏమేం వండాలో మొత్తం చెప్పి ఎలా వండాలో కూడా చెప్పి రిషితో కలిసి బయటికి వచ్చేసరికి రూమ్లో ఉండి బోర్ కొట్టిన ధర్మేంద్ర గారు జై పైనుంచి కిందకి వచ్చారు. ఇక ఏడుస్తూ రూంలోకి చేరిన సుశీల గారు వెంటనే కన్నీళ్లు తుడుచుకొని పగపట్టిన పాములా బుసలు కొడుతూ, నిన్న కాక మొన్న వచ్చినా ఆ గతి లేనిది నన్ను అవమానిస్తుందా, దాని సంగతి తేల్చకుండా వదన్ను అని అంటూ అప్పుడే లోపలికి వచ్చిన పాణి గారిని చూసి వెనకే మేఘన కూడా రావటం ఆలస్యం, డోర్ క్లోజ్ చేసి కిటికీలు కూడా క్లోజ్ చేసి, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ వసుధార చచ్చిపోవాలండి, అది బ్రతుకుంటే మన ప్రతి పనికి అడ్డమే, పోయింది ముష్టి ఆస్తి, ఆ వర్షిత్ గాడు మన చేతులకి చిక్కితే వాడి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మనదే అవుతుంది, ఆస్తిని మనం చేజిక్కించుకోవటం పెద్ద పని కాదు, నేను చెప్పింది చేయండి, ఆ బుడ్డోడిని బ్రతికనిచ్చిన ఆ వసుధారని మాత్రం చంపేయండి, ఈరోజు మనకి అది చేసిన అవమానం చిన్నది కాదు, అందరి ముందు నన్ను ఎన్నెన్ని మాటలు అందో మీరే విన్నారు కదా,
అని అరిచారు. పానీ గారు విసుగ్గా సుశీల గారి వైపు చూస్తూ, నువ్వు ముందు నోరు మూసుకో, నీ వల్లే ఇదంతా వచ్చింది అని అరిచారు. పానీ గారి మాటలకి మేఘన, సుశీల గారు ఇద్దరూ షాక్ అయ్యి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పానీ గారి వైపు చూస్తూ, ఏంటి ఏమన్నారు అని అడిగారు సుశీల గారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.